ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. రచయిత్రి అమృత పంపిన మేలుకోరిన స్నేహం అనే కథను ఇప్పుడు విందాం. సౌరభ్ అనే రచయితకి కాలం కలిసిరాక అవకాశాల కోసం చూస్తూ ఉండేవాడు. 7 ఏళ్ల తర్వాత తను ప్రేమించిన అమ్మాయి అనుకోకుండా తిరిగి తన జీవితంలోకి వచ్చి తన భవిష్యత్తుని ఎలా మలుపు తిప్పిందో ఈ కథలో చూద్దాం. ప్రేమ త్యాగం కోరుకుంటుంది అంటారు. కాని ఈ కథలో ఈ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా వికసించినా తమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని స్నేహితుల్లా విడిపోయి మళ్లీ కలిశారు. మొదటిసారి కలిసినప్పటికన్నా రెండవసారి కలుసుకున్నప్పుడు ఒకరికొకరు తెలిసి తెలియకుండా మేలు చేసుకున్నారు. వివరంగా తెలుసుకునే ముందు పడుకోవడానికి సిద్ధమవ్వండి. అసలే ఈ కథలో పాత్రలు మిమ్మల్ని నవ్వించి కవ్వించవచ్చు, ఏడ్పించి ఓదార్చవచ్చు, మిమ్మల్ని మీకే గుర్తు చేయొచ్చు. అందుకే సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. మరి కథలోకి వెళ్దామా? సార్, సంవత్సరమైంది మీరు నా కథ చదివి ప్రచురిస్తానని చెప్పి. ప్రతివారం మీ ఇంటికి వస్తూనే ఉన్నాను. మీ అమ్మాయికి ఉచితంగా ఎన్నో వ్యాసాలు రాసిపెట్టాను. అసలు నా కథ చదివారా? మీకు నా కథ అచ్చువేసే ఆసక్తి ఉందా, లేదా మీ ఇంటి పనుల కోసం వాడుకుంటున్నారా అని సౌరభ్ ఒక పెద్దాయన మీద అరుస్తున్నాడు. ఆయనకి నామోషి అనిపించి, సౌరభ్, మాటలు జాగ్రత్తగా రాని. నేను ఎంత బిజీగా ఉన్నానో నీకు తెలియదా? ఈ ఆవేశం వల్లే నిన్ను మీ నాన్న ఇంట్లో నుండి పొమ్మన్నాడు. ఇప్పుడు ఎవరిమీద చూపిస్తావు నీ కోపం? నీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకే ఇంకా నా చుట్టూ తిరుగుతున్నావు. రచయితకి ఉండాల్సిన లక్షణాలు ఓపిక, ప్రశాంతత. నీకు ఆ రెండూ లేవు. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఢిల్లీకి వెళ్తున్నాను. వచ్చాక నీ కథ గురించి ఆలోచిస్తాను.
అని వెళ్ళిపోతున్నారు ఆ పెద్దాయన. చాలండి సార్, ఇలాంటి కబుర్లు మీ ఇంట్లో, కాఫీ షాప్లో, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చెప్తూనే ఉన్నారు. ఓపిక ఉండాలి అంటే ఎంతకాలం, ఎన్నేళ్లు? సినిమాలకి గోస్ట్ రైటర్గా రాసుకుంటున్న నన్ను పిలిచారు. మంచి భవిష్యత్తుందని ఆశ చూపించి ఎరవేశారు. మీవన్నీ ఉట్టి మాటలని నాకు అర్థమైంది. అవసరానికి వాడుకుంటున్నారు. పేరు గుర్తింపు లేని ఆకాశరామన్న రాతలు రాసుకున్నా నాకు డబ్బులన్నా వచ్చేవి. మీ దగ్గర నాకు అదీ రాలేదు. మీ మీద నాకు నమ్మకం పోయింది. అసలు మిమ్మల్ని నమ్మి సంవత్సరం వృధా చేసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మా నాన్నగారే నన్ను అర్థం చేసుకోలేదు. ఇక మీరేం ఉద్ధరిస్తారు నన్ను? ఒకరి మంచి కోరుకునే రోజులేనా ఇవి? గుడ్ బై. మీకు ఫైనల్గా సెండాఫ్ చెప్పాలనే వచ్చాను అని ఆవేశంగా వెళుతూ ఎయిర్పోర్ట్ బయట ఉన్న కాఫీ షాప్ దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. కాఫీ కొందామనుకొని ఆ రేట్లు చూసి ఆగిపోయాడు. అసలే ఊరవతల ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక ఖాళీ బెంచుపై కూర్చొని తనని తాను స్థిమితపరుచుకుంటున్నాడు. ఈలోగా దూరం నుండి అను అని ఒక మగగొంతులో ఎవరో పిలవడం వినిపించింది. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది సౌరభ్కి. తిరిగి చూశాడు, ఎవరైనా ఉన్నారా అని. అదే తనకి తెలిసిన అనూనా అని. ఎవరో ఉండే ఉంటార్లే. ఈ మధ్య మగవాళ్లు కూడా అను అనే పేరుని అనుసరిస్తున్నారు కదా. అను ఎవరో? అను అంటే ఆ అమ్మాయేనా అని అనుకున్నాడు. అయినా నాకు తెలిసిన అను కాదులే. నా పిచ్చి కాకపోతే ఎక్కడో అమెరికాలో న్యూజెర్సీలో ఉన్న అనురాధ నాకోసం నేను ఇలా నా కర్మకాలి ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతున్నానని వచ్చేస్తుందా అనుకొని నవ్వుకొని లేచి నడుస్తున్నాడు. సౌరభ్, ఆగు అంటూ తనని ఎవరో పిలిచారు. అదే గొంతు, ఆ స్వరస్వర జరీ తరంగం తనదే. కాని భ్రమ, నా భ్రమ అనుకున్నాడు. మొదటిసారి 7 ఏళ్ల కింద తనని పిలిచిన అదే గొంతు. గొంతుగల అమ్మాయి జ్ఞాపకాలు కదలాడాయి. ఆగు, వెళ్ళిపోకు అని అదే గొంతు మళ్లీ మళ్లీ వినిపించింది. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. తిరిగి చూడాలని ఉంది. కాని అది కలో నిజమో తెలియని మాయ, భయం. సౌరభ్ తిరగలేదు. ఎంతో ముందుకు వచ్చేశాను. ఇప్పుడు తిరిగి వెనక్కి చూసుకొని ఏం ప్రయోజనం అనుకుంటున్నాడు. ఆ గొంతు తను అనుకున్నది కాకపోతే నిరాశపడాలి. ఇప్పుడు తన జీవితంలో ఉన్నవి ఆ నిరాశ నిస్పృహలే కదా. అలా అని అడుగు ముందుకు వేసి వెళ్ళిపోవాలని లేదు. ఎక్కడో చిగురంత ఆశ. ఆగిపోయాడు. ఈ లోపల పరుగున ఒక మనిషి వచ్చి, సౌరభ్, నువ్వేనా? ఆగవేంటోయ్ అంటూ పలకరించింది. అదే అమ్మాయి. 7 ఏళ్ల ముందు సౌరభ్ అంటే మీరేనా అని పలకరించిన ఆ ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్. ఈరోజు మరొకరి భార్యగా, 2 పిల్లలకి తల్లిగా, నిండుగా, లక్షణంగా, ఆకుపచ్చ రంగుకి చిన్న పట్టంచు చీరలో కనిపిస్తోంది. అదే నవ్వే మొహం, ముట్టుకుంటే కందిపోతుందనే సున్నితమైన చర్మం, చక్కటి రూపం. కళ్ళారా తనని చూసి, ఎలా ఉన్నావు అను అన్నాడు సౌరభ్. ఏంటి ఇలా ఎయిర్పోర్ట్లో? చాలా కాలమైంది కదా. ఈయన మా వారు, వీళ్లే నా పిల్లలు అంది. పిల్లలు సౌరభ్కి హాయ్ చెప్పారు. ఇతనే సౌరభ్, నా కాలేజ్ ఫ్రెండ్ అని తన భర్తకి పరిచయం చేస్తోంది. నాకెందుకు తెలియదను? ఫేస్బుక్లో నిన్ను ఫాలో అవుతూనే ఉన్నానుగా అనుకున్నాడు సౌరభ్ తన మనసులో. బయటకు మాత్రం కొత్తవారిని చూసినట్లుగా మొహం పెట్టాడు. ఓ, ఇతనిని చూసేనా అలా పరుగున వచ్చావు? పిలుస్తున్నా ఆగకుండా అని అడిగాడు తన భర్త. సౌరభ్ మంచి సాహిత్యం రాస్తాడు. నేను తెలుగు అతన్నుంచే నేర్చుకున్నాను. ఇంకా తెలుగువాళ్లం తెలుగు మాట్లాడుతున్నావంటే సౌరభ్ లాంటి వాళ్ల వల్లే అని సౌరభ్ గురించి గొప్పగా పరిచయం చేసింది అనురాధ. ఇప్పుడేం చేస్తున్నావ్? ఎలా ఉన్నావ్? ఇలా ఎయిర్పోర్ట్లో ఉన్నావేంటి? పెళ్ళయిందా? పిల్లలున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అనురాధ. అను, క్యాబ్ వచ్చేసింది, వెళ్ళాలి అన్నాడు తన భర్త. మా అత్తగారికి సీరియస్ అని తెలిసి వచ్చాము సౌరభ్. నీ ఫోన్ నంబరివ్వు, వీలు చూసుకుని కాల్ చేస్తా
అని నెంబర్ తీసుకొని వెళ్ళిపోయింది అనురాధ. ఒక్కసారి గాలివాన వచ్చి కురిసి వెలిసిపోయినట్టు అనిపించింది సౌరభ్కి. తన బుర్రలో పాత జ్ఞాపకాలు వద్దన్నా తన్నుకొస్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయాక తను కూడా తన రూమ్కి వెళ్ళిపోయాడు. తినలేదు. నిద్రపోదామంటే నిద్ర రాలేదు. ఆకుపచ్చ పట్టుచీరలో మహాలక్ష్మిలా కళకళలాడిన అనురాధ అప్పట్లో జీన్స్ వేసుకొని వచ్చిరాని తెలుగులో ఎలా ఉండేదో మాట్లాడేదో గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం లయోలా కాలేజ్లో బిఏ చదివే రోజుల్లో ఇంటర్ కాలేజ్ ఫెస్ట్లో పిచ్చి డీజే పాటలు ఒక పక్కన, డాన్స్ ప్రోగ్రాంలు మరో పక్కన, అన్ని ఇంగ్లీష్ పాటలతో మోడర్నైజేషన్ వెస్టర్నైజేషన్ పేరుతో ఏవేవో పాటలు స్టేజ్ మీద పాడుతుంటే శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలుపారిన భాగ్యసీమయి వ్రాలినదియీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణకథ కండగల చిక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెలా అంటూ అక్కడున్నవారికి చెప్పుదెబ్బ కొట్టినట్లు తన కంచుకంఠంతో రాయప్రోలు సుబ్బారావు గారి గేయాన్ని పాడి అదరగొట్టి ఇంగ్లీషు సంస్కృతిని ఆహ్వానించడమే కాదు, తెలుగు భాషని భారత సంస్కారాన్ని కూడా కాపాడాలి అని తన అసహనం తెలియచేసి ఆడిటోరియం నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతని వెనక అతన్ని అనుసరించే ఇంకో 4 వెళ్ళిపోయారు. కాలేజీ బయట ఉన్న కాఫీ షాప్ దగ్గర ఉన్న సౌరభ్ దగ్గరికి వచ్చి, సౌరభ్ అంటే మీరేనా అంటూ ఒక మధుర గళంలో ఒకరు పలకరించారు. చిన్న నవ్వుతో తిరిగి చూశాడు సౌరభ్. నేనే అని అలా చిలుక పలుకులతో పలకరించింది ఎవరా అని చూశాడు. నేను అనురాధ అని పరిచయం చేసుకున్న ఒక ఆడపిల్ల వచ్చి పలకరించేసరికి తెలియని గర్వంతో అమ్మాయిని చూశాడు. చేతులు కలిపాడు. బ్లాక్ జీన్స్ వైట్ టాప్లో ఆకట్టుకునే రూపురేఖలున్న అమ్మాయి ఐఎమ్ ఎ 3rd ఇయర్ ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్ జాయిన్ రీసెంట్లీ అంటూ ఇంగ్లీష్లో వరద ప్రవాహంలా మాట్లాడేస్తోంది అను. ఆగండి అనురాధ గారు, తెలుగులో పలకరించారు. తెలుగు వాళ్ళం తెలుగు మాట్లాడుకోవచ్చు కదా, ఈ ఇంగ్లీష్ ఎందుకు? నేను అసలు మన కాలేజీలో తెలుగు సాహిత్య విద్యార్థిని, తెలుగు సంఘం అధ్యక్షుణ్ణి అంటూ చిరాకుగా అన్నాడు సౌరభ్. సారీ, నాకు తెలుగంత రాదు. ఐ గ్రూ అప్ ఇన్ ఢిల్లీ. మా నాన్న ఆర్మీలో ఉన్నారు. ఆయనకు ఇప్పుడే సికింద్రాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ఐ లర్న్డ్ తెలుగు ఫ్రమ్ మై గ్రాండ్ మదర్. ఇప్పుడు పైకి పోయింది అని అనురాధ వచ్చిరాని తెలుగు మాట్లాడుతున్నప్పుడే తన తెలుగుని అర్థం చేసుకున్నాడు సౌరభ్. అయితే మీరు తెలుగువారు కాదా అని వెటకారంగా అడిగాడు సౌరభ్. తెలుగువాళ్లమే, బట్ ఇంట్లో ఇంగ్లీష్ లేదా హిందీ మాట్లాడుతాం అని కాస్త మొహమాట పడింది. పర్లేదులేండి, ఇక్కడున్న తెలుగువాళ్లే తెలుగు వచ్చి కూడా రానట్లు పోసుకొడుతున్నారు. మీకు వీలున్నట్టే మాట్లాడండి. ఇంతకీ ఏమిటి ఇలా అని అడిగాడు సౌరభ్. నాకు తెలుగు మీద అభిమానం. మీరు స్టేజ్ మీద అలా సో ఇన్స్పైరింగ్. ఐ వాంటెడ్ టు సే హాయ్ అంది. మంచిది, హాయ్ అన్నాడు సౌరభ్. అక్కడితో ఆగకుండా మాటలు కలిపింది అను. లింగ్విస్టిక్ స్టడీస్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఒక 2-3 భాషలైనా తెలియాలి. నేను తెలుగు చక్కగా నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? నేను ఎక్కడ మొదలుపెట్టాలి? నాకు తెలుగు చదవడం కూడా రాదు. ప్లీజ్ గైడ్ మీ అని అడిగింది అనురాధ. ముందు మీ పేరుకి అర్థం తెలుగులో తెలుసుకొని రండి, తర్వాతేం చెయ్యాలో చెప్తాను అన్నాడు సౌరభ్. మంచి వ్యక్తిత్వం ఉన్న అమాయకురాలిలా అనిపించింది అను. ప్రతిరోజూ వస్తుందేమో కలుస్తుందేమోనని కాఫీ షాప్ దగ్గర ఉండేవాడు సౌరభ్. 3 రోజుల తర్వాత అదే కాఫీ షాప్ దగ్గరికి వచ్చి నేను నక్షత్రాన్ని అని అదే తీయని గొంతులో వినిపించింది. తిరిగి చూశాడు. అనురాధ అంటే నక్షత్రం, సరే పేరుకి అర్థం లేదా అని నవ్వాడు సౌరభ్. కొంచెం అవమానంగా అనిపించినా అర్థమంటే వాట్ డు యు మీన్? నీ పేరుకి అర్థమేమిటోయ్ అని అడిగింది అను. నేను కలిసిపోతాను, నా పేరు కూడా అంతే. సాహిత్యంతో అయినా స్నేహం చేయటానికైనా అదే తెలుగు సాహిత్యం సౌరభం అంటాం కదా. నన్ను కలుపుకుంటే తెలుగు సాహిత్యానికి వన్నె తెస్తాను. మీ ఆంగ్ల సాహిత్యం అయినా సరే
అన్నాడు సౌరభ్. పేరుకి అర్థం చెప్పమంటే వివరణ ఇవ్వడంలో ఎంత గర్వపడుతూ చెప్తున్నాడో గమనించింది అను. సరే, ఈసారి కొన్ని తెలుగు పాటలు నేర్చుకుని రావాలి. మీరు పాడి వినిపించాలి అనురాధగారు అన్నాడు. పాటలు నేర్చుకుని పాడాలా? నేను పాడను. ఇదేంటి ర్యాగింగ్లాగా? మీకు తెలుగు నేర్చుకోవాలని ఉంటే మీ చక్కటి గొంతుతో నారాయణ రెడ్డి గారి పాటల్లో ఏదో ఒక పల్లవి లేదా అనుపల్లవైనా నేర్చుకుని పాడాలి అన్నాడు. నారాయణ రెడ్డి, పల్లవి, అనుపల్లవి వీళ్ళెవరు? మీ క్లాస్మేట్సా అని అమాయకంగా అడిగింది అను. పక్కున నవ్వేశాడు సౌరభ్. కాదు తల్లి, ఎస్ జానకి గారి చుట్టాలు అన్నాడు. ఆవిడెవరు? మన ప్రిన్సిపాల్ గారా అని అడిగింది అను. నీకు పి సుశీల గారు కూడా తెలీదా అంటూ ఆశ్చర్యంగా ఒకవైపు నవ్వుకుంటూ అడిగాడు. మీ తెలుగు ప్రొఫెసర్ గారా అని అడిగింది అను. ఆ రోజు సౌరభ్ అడిగిన ప్రశ్నలకి, అను చెప్పిన సమాధానాలకి నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది సౌరభ్కి. మొత్తానికి సి నారాయణ రెడ్డి గారు రాసిన శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని అన్న పాట నేర్చుకురమ్మని చెప్పి పాడించుకున్నాడు. ఇలా తరచుగా గడిచేది. అను సౌరభ్ దగ్గర తెలుగు పాటలతో తెలుగు నేర్చుకునేది. వాటిని ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్న పోయిట్రీతో పోల్చుకునేది. కానీ సౌరభ్కి మాత్రం ఒక అమ్మాయి తన దగ్గరికి వచ్చి పాటల సాహిత్యం నేర్చుకోవడం కొత్త ఆశలను రేపింది. బిఏ ఫైనల్ ఇయర్లో కనీసం నెలకి 2 సార్లైనా అను వచ్చి సౌరభ్ దగ్గర తెలుగు పాటలు, సాహిత్యం నేర్చుకునేది. తనకి ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఎందుకిష్టం ఏర్పడిందో అని చెప్తూ తను రాసిన చిన్న చిన్న ఇంగ్లీష్ కవితలు వినిపించేది. ఆ ఇంగ్లీష్ కవితలతో పాటు తెలుగు పాటల్ని కూడా పాడమని వినేవాడు సౌరభ్. ఓసారి నేనో పాట చెప్తాను, ఇంగ్లీష్లో అనువదించుకో అని సవాలు చేశాడు సౌరభ్. ఏమిటోయ్ అది అని అడిగింది అను. నీ ప్రేమకు కలసాన్ని, నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా, నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన, ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో అని పాడాడు. బాగుందోయ్, మరో నారాయణ రెడ్డి గారి పాట ఇది అని అడిగింది అను. ఇది రాసింది నారాయణ రెడ్డి గారు కాదు, ఆత్రేయ గారు. నేను పాడింది పాట కాదు, నీ గురించి నా అభిప్రాయం అన్నాడు సౌరభ్. ఎవరైనా గమనించారా అని చూసుకొని 5 నిమిషాలు మౌనం పాటించి అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది అను. 2 వారాలు కనపడలేదు. ఆ రోజుల్లో ఫోన్ చేసే సౌకర్యమూ లేదు. ఉన్నా కూడా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సౌరభ్కి ఇష్టం లేదు. తన మనసులో మాట చెప్పేశాడు. ఇష్టముందో లేదో అను వచ్చి చెప్పాలని ఎదురు చూశాడు. అనుసరిస్తుందో, అనుగ్రహిస్తుందో, అనుకూలిస్తుందో, అనుచరిస్తుందో అని అనుకూలంగానే జరగాలని ఎదురుచూశాడు సౌరభ్. ఫైనల్ ఇయర్ ఫైనల్ పరీక్షలు జరిగాయి. ఆఖరి పరీక్ష అయ్యాక అదే కాఫీ షాప్ దగ్గరికి వచ్చింది అను. ఎగ్జామ్స్ ఎలా రాసావు సౌరభ్ అని అడిగింది. నువ్వు నన్నడగాల్సింది ఇది కాదు, చెప్పాల్సింది వేరే ఉంది. దాని గురించి చెప్పు అన్నాడు. ఏం చెప్పను? నీ గురించి ఏం తెలుసని చెప్పను. అసలు నా గురించి నీకేం తెలుసు? ఇష్టపడుతున్నావా? కలిసి జీవించటంలాగానా? టైంపాస్ చేయడానికా? లేకపోతే పెళ్లి చేసుకుందామా? నేను పరీక్షల ముందు ఈ విషయాలు మాట్లాడడం ఇష్టం లేక వెళ్ళిపోయాను. బాగా ఆలోచించాను. నీ ఉద్దేశం తెలియలేదు. నేను మరీ ఎక్కువ చనువుతో ఉన్నానా అని అడిగింది. కంగారు పడకను. నీలాగా నాతో ఇంత చనువుగా మాట్లాడిన అమ్మాయి ఇప్పటివరకు ఎవ్వరూ నాకు పరిచయం కాలేదు.
నువ్వు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడిన మాటలు ప్రతిరోజు మాట్లాడుకోవడం కావాలనుకున్నాను, అంతే. ఇందులో ఇబ్బందులుంటే ఉన్నాయని చెప్పు, అర్థం చేసుకుంటా. ఏదైనా మాట్లాడుకుంటే పరిష్కారం కనిపిస్తుంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, బలవంతం చెయ్యను. నీకోసం పిచ్చివాణ్ణయ్యే ప్రేమని ఇంకా పెంచుకోలేదులే. నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతావేమో అని భయం వేసింది. అసలు నా మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు సౌరభ్. చెప్తాను కానీ నాకు నీ గురించి ఇంకాస్త వివరాలు చెప్పు. మీ అమ్మా నాన్నలెవరు? ఎప్పుడూ ఇక్కడే తిరుగుతూ ఉంటావు ఒంటరివాడిలా? నీకెవ్వరూ లేరా? నువ్వు నీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావోయ్? ప్రశ్నించింది అను. డిగ్రీ అయింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక అమ్మా నాన్నలంటావా? నేను ఒక్కడినే కొడుకుని. నన్ను శాసించే నాన్న, నాన్న మాట జవదాటని అమ్మ. మా నాన్న నన్ను ఒక డాక్టర్గానో ఇంజనీర్గానో చూడాలనుకుంటున్నాడు. చిన్నప్పట్నుంచి ఒకటే ఒత్తిడి. అందుకనే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే విడిగా వచ్చేశాను. అసలు నాకున్న స్నేహితులు కూడా నా క్లాస్లో ఉన్న 5-6 మందే. ఈ రోజుల్లో తెలుగు సాహిత్యం ఎవ్వరూ చదవట్లేదు. అదే మన దౌర్భాగ్యం. పార్ట్ టైం అకౌంట్స్ రాస్తూ నా చదువు నేనే చదువుకుంటున్నాను. ఒక 2-3 ఏళ్లలో నేనే తెలుగు లెక్చరర్ అవుతానేమో అంటూ ఆగిపోయాడు సౌరభ్. నువ్వు ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడతావు కదా. నీకు నా మనసులో మాట చెప్తాను. నువ్వంటే నాకిష్టం. నీకు తెలుగు మీద ప్రేమ, నీకు పాటల మీద ఉన్న పిచ్చంటే ఇంకా ఇష్టం. ఆ రోజు నేను వెళ్ళిపోయి మధ్యలో మాట్లాడకపోయినా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నీ వ్యక్తిత్వం కూడా మంచిదే. కానీ మనం కలిసి బ్రతికేందుకు ఒకరి మీద ఒకరం అభిమానం చూపించుకుంటే చాలుతుందేమో కాని నీతో ఉండటానికి నాకు నీలో ఈ లక్షణాలు చాలు. కాని మా ఇంట్లో ఒప్పుకోరు. నాకు ఎప్పట్నుంచో ఒక సంబంధం రెడీగా ఉంది. బిఏ తర్వాత చెప్తాను అన్నాను. నీతో ఉండాలంటే అన్నిటినీ వదిలేసి వచ్చేయాలి. నీ నిర్ణయం ఏమిటో సూటిగా చెప్తే దాన్ని బట్టి నేను ఇంటినుంచి వచ్చే సాహసం చెయ్యాలోయ్. నేను చెప్పేది నీకర్థమవుతోందా అని ఉన్న విషయం చెప్పింది అను. చక్కని తల్లికి చాంగుబళ, నీ ధైర్య సాహసానికి చాంగుబళ. నేనంటే ఇష్టమని చెప్పావు చూడు, చాలు నాకు. మీ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసిన తర్వాత వచ్చేసే అని నేనెలా అనగలను? ఒకసారి నాకే అనిపిస్తుంది మా అమ్మా నాన్నల్ని నొప్పిస్తున్నానేమో అని. నువ్వు కూడా వదిలి వచ్చేస్తే నిన్ను, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఏడిపించిన వాణ్ణవుతాను. మనం కలిసి బ్రతకడం కుదిరేలా అనిపించట్లేదు అన్నాడు సౌరభ్. నువ్వు తెలుగు లెక్చరర్ కన్నా మంచి రచయిత అవ్వగలవు. ఎప్పటికైనా నీ పుస్తకాలు తెలుగు మీద చైతన్యం తీసుకురావాలి. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుకోవాలి. అలా అని నిన్ను వదలాలని కూడా లేదు. పోనీ మనిద్దరం ఎటైనా వెళ్ళిపోదాం. నేను ఇంగ్లీష్ లెక్చరర్ అవుతాను. కలిసి సంపాదించుకొని బ్రతుకుదామా అని అంది అను. అయ్యయ్యో వద్దను, స్నేహితులుగానే ఉండిపోదాం. తెలుగుని అభిమానించి దాని గురించి కాస్త తెలుసుకోగలిగావే కాని నీ ఇంగ్లీష్ లిటరేచర్ వదులుకొని తెలుగుని తీసుకోలేదు కదా. ఇది కూడా అంతే. నేనంటే నీకిష్టం ఉండొచ్చు, కాని మీ ఇంట్లో వాళ్ళని వదిలేసి నాతో వచ్చేస్తే మూర్ఖత్వం అవుతుంది. తెలుగుని పట్టుకొని వేలాడుతున్నా నా భవిష్యత్తేంటో నాకే తెలీదు. కనీసం నువ్వన్న ఇంగ్లీష్లో మంచి కథనాలు రాయి. నీ చిన్నపిల్ల మనస్తత్వానికి చిన్నపిల్లలకి షార్ట్ స్టోరీస్ రాయగలవు తెలుసా. వీలైతే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపో. మంచి పబ్లిషర్స్తో కొలాబరేట్ అవ్వు. ఆల్ ది బెస్ట్. నాకోసం వచ్చేస్తానన్నావు, నాకెంతో సంబరంగా ఉంది. కాని నువ్వు బావుండాలి. మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తే చేసుకో. నేను ఇప్పుడున్న స్థితికి కాస్త ఎక్కువ ఆశపడ్డాను అంటూ లేచి నడుస్తూ, పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ, రానీ రానీ వస్తే రాని, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ సాపాల్ రాని, వస్తే రాని, తిట్లు రాట్లు పాట్లు రాని, కాని కాని గానం ధ్యానం హాసం లాసం, కాని కాని కళారవి పవి కవి అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో కవిత చెప్తూ వెళ్ళిపోయాడు సౌరభ్.
3 నెలల తరువాత అనురాధ నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాడు సౌరభ్. కాని ఎప్పుడూ తనతో చాటింగ్ చేయలేదు. తనను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాడు. ఆ తరువాత 6 నెలలకి తన పెళ్లి శుభలేఖ ఫేస్బుక్ మెసేజ్లో వచ్చింది. పెళ్లి అమెరికా అబ్బాయితో అని తెలిసి సంతోషించాడు. శుభాకాంక్షలు పంపాడు. ఇక అనుని మర్చిపోవాలనుకున్నాడు. అప్పుడప్పుడు తను ఫేస్బుక్లో పెట్టే పోస్టులు చూసి సంబరపడుతూ ఉండేవాడు. ఎంఫిల్ చేసి కాలేజ్లో తెలుగు లెక్చరర్ అయ్యి కథలు రాసి ఎంతోమంది పుస్తక సంపాదకులను కలిశాడు. బాగుందన్నవారు పేరు తీసి ప్రచురించడం, కొంతమంది ఇస్తామన్న డబ్బు ఎగ్గొట్టడం లాంటివి చేశారు. కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాని వస్తే రాని అనుకొని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. జీవితంలో ఒక రచయితగా పేరు వస్తేనే పెళ్లి చేసుకోవాలని, అది కూడా అనురాధలాంటి అమ్మాయి దొరికితేనే వివాహ సౌరభాన్ని ఆస్వాదిద్దామని అనుకున్నాడు. అలా 7 ఏళ్ల ముందు వెళ్లిపోయిన అనురాధ ఇన్నాళ్లకి 2 పిల్లలతో ఎదురైంది. గత స్మృతులతో రాత్రి తెల్లవార్లు ఆలోచిస్తూ ఉదయంలోకి ప్రస్తుతంలోకి వచ్చేశాడు. అనురాధతో చివరగా మాట్లాడిన మాటలు, నేను నిన్ను మళ్లీ కలిస్తే ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడో మంచి పేరు వచ్చినవాడిగానో కలవాలి, నువ్వు బావుండాలి అన్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. నా ఫోన్ నెంబర్ తీసుకుంది, కానీ నేను తీసుకోలేదు. అసలెందుకు తీసుకోవాలి? ఏం సాధించాను? ఖచ్చితంగా తన భర్త ఇస్తున్న సుఖ సౌఖ్యాలు నేను ఇచ్చి ఉండేవాణ్ణి కాదు అనుకున్నాడు సౌరభ్. 1 వారం తర్వాత అనురాధ నుండి ఫోన్ వచ్చింది. హాయ్ సౌరభ్, నేను నక్షత్రాన్ని. నిన్ను ఒకసారి కలవాలి, లొకేషన్ పంపుతావా? వస్తాను అంది. తన ఆర్థిక స్థితి చూసి అను జాలిపడకూడదు అని వద్దు రావద్దు అనలేక దగ్గరలో ఉన్న కాఫీ షాప్ లొకేషన్ షేర్ చేశాడు. తన 5 ఏళ్ల కొడుకుని తీసుకొని తెల్లటి ఆడీ కార్లో వచ్చింది అను. హాయ్ అంకుల్ అని పలకరించాడు బాబు. హాయ్ బాబూ, నీ పేరేంటి? ఒక్కడివే వచ్చావే, మీ చెల్లి రాలేదా అని అడుగుతూ, సారీ, ఐ మీన్ వేర్ ఇస్ యువర్ సిస్టర్ అని ఇంగ్లీష్లో అడిగాడు సౌరభ్. నాకు తెలుగు తెలుసు అంకుల్, చెల్లి ఇంట్లో పడుకుంది, అమ్మ నన్ను తోడు రమ్మంది అని వాడు ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడుతుంటే మురిసిపోయాడు సౌరభ్. నీ పేరేంటి అడిగాడు సౌరభ్. నా పేరు చరణ్, చెల్లి పేరు సాహిత్య అన్నాడు. బావుందే నీ పేరు అని సౌరభ్ అన్నప్పుడు, తెలుసా అంకుల్, చరణ్ అంటే పాదాలు, చరణాలు. ప్రతి పాటలో వచ్చేది కూడా చరణాలే. నా పేరు ఎక్కడైనా ఎప్పుడైనా భలే వస్తుంది కదూ అంటూ చాలా గర్వంగా తన పేరు గురించి చెప్పుకున్నాడు చరణ్. వాడు అలా ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతుంటే మురిసిపోతున్నాడు సౌరభ్. మీ అత్తగారెలా ఉన్నారు అని కుశలం అడిగాడు సౌరభ్. ప్రస్తుతానికి పర్లేదు, కానీ మాతో అమెరికా తీసుకెళ్తున్నాం. టిక్కెట్లు చూస్తున్నాం. ఈ వారమో వచ్చే వారమో వెళ్ళిపోతాం. నిన్ను ఈసారి ఎలాగైనా కలుద్దామనుకున్నాను. అనుకోకుండా ఎయిర్పోర్ట్లో నువ్వు కలిసావు. లేకపోతే తెలుగు యూనివర్సిటీకి వచ్చి తెలుసుకొని నువ్వేం చేస్తున్నావో కనిపెట్టేదాన్నోయ్ అంది అను. పర్లేదు, తెలుగు బానే మాట్లాడుతున్నావు, పిల్లలకి తెలుగు నేర్పుతున్నావు. మరోవైపు చిల్డ్రన్ స్టోరీస్ పబ్లిష్ చేస్తున్నావు కదా, ఫేస్బుక్లో చూస్తున్నాను. నీ మీద గౌరవం ఇంకా పెరిగింది నాకు అన్నాడు సౌరభ్. మరి నిన్ను చూసి గౌరవం పెరిగేలా ఏవో రచనలు చేసే ఉంటావు కదా, నాకు ఒక్కటి కూడా పంపలేదు నువ్వు. అసలు అడ్రస్ లేవు. సోషల్ మీడియా వాడతావా నువ్వు? నీ పెళ్లికి పిలిచావా? మంచి స్నేహితులుగా ఉందామని కనీసం నా పెళ్లికి కూడా రాలేదు అని దెబ్బలాడింది అను. మొదటి ప్రేమ ఎవరికైనా అపురూపంగానే ఉంటుంది. నా కళ్ల ముందు ఇంకొకరికి భార్యగా వెళుతుంటే నాలో మగ అహంకారం ఎలా తట్టుకోగలదు? ఫేస్బుక్లో నీ పోస్టులు చూసినా అదే ఈర్ష్య. ఏ ఇతర మొహంతో స్నేహితుడిలా రాగలను అని మనసులో అనుకున్నాడు సౌరభ్. నేను తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. దానికి మించి రచనలేవీ చేయలేదు. ఇక ప్రశ్నలు వేయకు, సమాధానాలు లేవు. కాఫీ తాగుదాం, మీ అమెరికా కబుర్లు చెప్పు, నీ జీవితం ఎలా ఉందో చెప్పు అన్నాడు సౌరభ్. అర్థం చేసుకుంది అను. తన గురించి చెప్పి కాఫీ తాగేసి బయలుదేరుతూ, నాకు తెలుగు నేర్పిన గురువుకి ఏదో ఒకరోజు
అంతర్జాతీయ వేదికపైన మాట్లాడే అవకాశం వస్తుంది. నేను మొదటి వరుసలో కూర్చుని నీకోసం చప్పట్లు కొడుతూ ఉంటాను. గుర్తుపెట్టుకోబోయ్, అధైర్యపడకు అంటూ వెళ్ళిపోయింది. కాలేజీకి వీలైతే వస్తానంది కాని రాలేదే. వారం రోజులైంది, ఇంకా ఆచూకీ ఏమీ లేదు. అంటే అమెరికాకి వెళ్ళిపోయి ఉంటారేమో అనుకొని మళ్ళీ కొన్ని రోజులు తన ఊహల్లో ఉంటూనే ఏవో రచనలు మొదలుపెట్టాడు సౌరభ్. మళ్లీ మామూలే, గోస్ట్ రైటర్గా, సినిమాలకు డైలాగ్గా పనిచేస్తూ కాలేజ్లో తెలుగు పాఠాలు చెప్పుకుంటున్నాడు. సంవత్సరం తర్వాత సౌరభ్ పనిచేస్తున్న కాలేజ్కి కొరియర్ వచ్చింది, అమెరికా న్యూజెర్సీ తెలుగు సభల వారి నుండి. ఒక్క క్షణం ఏమిటో అర్థం కాలేదు సౌరభ్కి. తెరిచి చూశాడు. ఉగాది తెలుగు మహాసభలకి ఆహ్వానం అంటూ తన పేరు మీద ఆహ్వాన పత్రిక వచ్చింది. వెంటనే అనురాధ ఫేస్బుక్ ప్రొఫైల్ వెతికి మెసేజ్ చేసి ఇలా ఒక ఉత్తరం వచ్చిందంటూ రాశాడు. 2 రోజులకి శుభం, అయితే త్వరలో కలుద్దాం అని అనురాధ నుంచి రిప్లై వచ్చింది. ఇంకా ఏమీ తెలియని తికమకలో ఉన్న సౌరభ్ని పిలిచి, తెలుగు ప్రిన్సిపాల్ గారు, ఆహ్వానపత్రిక అందిందా సౌరభ్? నీ గురించి 1 సంవత్సరం క్రితం మీ స్నేహితురాలని వచ్చి పరిచయం చేసుకుంది. నువ్వు ఎంఫిల్లో చేసిన రీసెర్చ్, ఆ తర్వాత తెలుగు మీద ఏమి సాహిత్య కృషి ఏం చేశావని నీ గురించి వివరాలడిగింది. కాని నీకేమీ తెలియనివ్వద్దంది. కాలేజీవారు ఎలాగైనా ఈసారి తనని అమెరికా పంపించే ఏర్పాట్లు చేయాలని, అమెరికా సభ నుంచి ఆహ్వానం ఒకటి వస్తుందని 1 నెల ముందు మెయిల్ పంపింది. ఈ పాటికి వచ్చే ఉంటే చెప్పు, నీ వీసా ఏర్పాట్ల కోసం కాలేజీ తరఫున ఏం చేయాలో చూసుకుంటాను. నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్ B1 టెంపరరీ వీసా అంటూ ఏదో పెద్ద తికమక గోలే ఉన్నట్లుంది. నువ్వు వెళ్తే మన కాలేజ్కి మంచి ఫండింగ్ వస్తుంది అనేసి ప్రోత్సహిస్తూ ఆయన అన్నట్లే ఏర్పాట్లు చేశారు ప్రిన్సిపాల్ గారు. అసలు అనురాధ ఏమడిగింది? ఈయన ఏం చెప్పారు? అమెరికాకి ఎందుకు పిలుస్తున్నారు? ఇంకా ఏమీ అర్థం కాలేదు సౌరభ్కి. అయినా ఉగాది సభలకు వెళ్లాడు సౌరభ్. తనని చాలా బాగా స్వాగతించారు. అమెరికన్ స్టేట్స్లో ఉన్న తెలుగు ప్రవాస భారతీయ కుటుంబాలు ఎన్నో వచ్చాయి. కొత్తవారితో పరిచయాలు చేసుకుంటున్న సౌరభ్కి అంతమందిలోనూ అనురాధ గొంతు వినపడి తిరిగి చూశాడు. అనురాధ తన కుటుంబంతో వచ్చింది. సభలో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనురాధ పిల్లలు చరణ్, సాహిత్య ఇద్దరూ వేదికపైకి వెళ్లి, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు గారి పాట పాడారు. ఇంతలో భారతదేశం నుంచి వచ్చిన తెలుగు ఉపాధ్యాయులు మన సౌరభ్ గారికి స్వాగతం అంటూ వేదికపైకి ఆహ్వానించారు. ఈలోగా పరుగున సభ అధ్యక్షులు కుటుంబరావు గారు వచ్చేసి, బాబూ, ఏదైనా తెలుగు పద్యం పాడి వినిపిస్తావా అని అడిగారు. మంచి మనసు ఎదురైన మాలలిచ్చేవాడు, భాయి బ్రో అన్నా చెయ్యి కలిపేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులేరుగనివాడు, చిత్తాన పసివాడు, ఎవడయ్యా ఎవడువాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు అని సౌరభ్ చెప్పాడో లేదో అక్కడ ఉన్న తెలుగువాళ్లందరి చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లింది. క్షమించాలి, మీరు ఇలా చెప్పమని అడుగుతారని తెలిస్తే నా సొంతంగా రాసుకొచ్చేవాడిని. కాని ఇప్పుడు నేను చెప్పింది సి నారాయణ రెడ్డి గారి గేయం అన్నాడు. ఇంతలో ఆ పెద్దాయన కుటుంబరావు గారు, అక్కర్లేదు, ఇంక నువ్వేమీ మాట్లాడక్కర్లేదు. నిన్ను ఇక్కడికి రప్పించిన ఉద్దేశం నెరవేరింది. నీ స్నేహితురాలు అనురాధ మా పత్రిక కోసం చిన్న చిన్న వ్యాసాలు రాస్తూ ఉంటుంది. తెలుగు కవులు, వాళ్ల రచనలు, వాళ్ల రచనాశైలి గురించి కూడా నువ్వు రాయాలమ్మా అని అడిగినప్పుడు, నాకన్నా నా స్నేహితుడు బాగా రాస్తాడండి, ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు అని నీ గురించి 2 ఏళ్ల ముందే చెప్పింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో తానా తెలుగువాళ్లు సిలికాన్ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ కోసం ఇండియాలో ఉన్న తెలుగు యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ కోర్సులు ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఆ ప్రస్తావన కూడా నీ స్నేహితురాలికి చెప్పినప్పుడు నువ్వు పనిచేసే కళాశాలకి వెళ్ళి నీ పనులు సేకరించి నీ రీసెర్చ్ సబ్జెక్టుల గురించి మీ ప్రిన్సిపాల్ గారితో
ఒకసారి వీడియో కాల్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మేమందరం నిన్ను విజిటింగ్ గెస్ట్ ఫ్యాకల్టీగా ఆహ్వానిస్తున్నాం. లేదా నువ్వు ఇక్కడే అమెరికాలో స్థిరపడిపోతానంటే చెప్పు. ఇక్కడ మా ప్రవాస భారతీయులందరికీ వారానికోసారి మీటింగ్ పెట్టించి నీ చేత పద్యాలు చెప్పించుకుంటాం అన్నారాయన. మీ ఆహ్వానానికి కృతజ్ఞుణ్ణి. ఏదో పనిమీద నా స్నేహితురాలు ఇండియాకి వచ్చి వెళ్ళిపోయింది అనుకున్నాను, కాని నా వెనుక ఇంత మంచి కోరే కుట్ర చేస్తోంది అనుకోలేదు. మీరు రమ్మంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తాను, కాని నాకు తెలుగంటే ఎంతిష్టమో భారతదేశమన్నా అంతే ఇష్టం. అక్కడే ఉండి తెలుగు కోసం కృషి చేద్దామనుకుంటున్నానండి అన్నాడు సౌరభ్. అయితే మరీ మంచిది. అక్కడ నాకు తెలిసిన ఒక దర్శక నిర్మాత పురాణాల గురించి సినిమా తీయాలనుకుంటున్నాడు. నిన్ను పరిచయం చేస్తాను. నీలాంటి వాళ్ళెందరో అవసరమవుతారేమో ఆ సినిమాకి. నేను అనురాధతో టచ్లో ఉంటాను. నువ్వు ఆ అమ్మాయి నుంచి సమాచారం సేకరిస్తూ ఉండు. ఇక నీకన్నీ విజయాలే అన్నాడు. ఆ తర్వాత వేరే కార్యక్రమాలు జరిగాయి. తను అక్కడికి ఎందుకు వెళ్లాడో అర్థమైంది సౌరభ్కి. చెప్పాను కదోయ్, ఏదో ఒకరోజు నువ్వు అంతర్జాతీయ వేదికలో మాట్లాడతావని, నేను చప్పట్లు కొడతానని అంది అను. మీరు మాతోనే ఉండొచ్చు కదా అని ఆహ్వానించాడు తన భర్త. సార్, మీరేమీ అనుకోకపోతే ఒక్క నిమిషం మీ ఆవిడ గురించి మాట్లాడాలి. అనురాధ, వీలైతే ఆ స్టేజ్ మీదే నిన్ను పొగడాలనుకున్నాను. నన్ను ఎంతో మంది చీకొట్టారు. నేను రాసిన ఎన్నో రాతలు మూలపడి ఉన్నాయి. నన్ను ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చావు. నేను ఆ రోజు నీకు నేర్పింది నాకు వచ్చిన తెలుగు పాటలే. వాటిలో నా ప్రతిభ గుర్తించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చావా? నీలాంటి ఆడవారు స్నేహితులు ఉన్నంతకాలం మన తెలుగు స్త్రీజాతి మానవజాతి వర్ధిల్లుతుంది అని చేతులెత్తి దండం పెట్టాడు. ఎప్పుడూ అమెరికాలో ఉండాలని ఆసక్తి లేదు సార్. నాకు మీ అభిమానం చాలు. మీరు ఇప్పుడు నాకు ఆత్మబంధువులు. వెళ్ళి వస్తాను, వస్తూనే ఉంటాను అని ఇండియాకి వచ్చేశాడు సౌరభ్. ఇంకేముంది, కుటుంబరావు గారు మాట తప్పే వ్యక్తి కాదు. సిలికాన్ యూనివర్సిటీకి తెలుగు డిపార్ట్మెంట్లో విజిటింగ్ ఫ్యాకల్టీ అయ్యాడు సౌరభ్. మరోవైపు కుటుంబరావు గారి స్నేహితుడు పురాణాల మీద సినిమా తీస్తాను, నాకు కావలసిన రీసెర్చ్ చేయమని, సినిమాకి మాటల పాటల సాయం కూడా చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు సౌరభ్కి. కథ మొదట్లో సౌరభ్ పుస్తకాన్ని ప్రచురణ చేస్తానన్న ఆ పెద్దాయన బుక్ రిలీజ్ చేసేసి సౌరభ్కి సన్మాన సభ కూడా ఏర్పాటు చేసి, ఏమయ్యా సౌరభ్, ఉచితంగా నా కూతురికి వ్యాసాలు రాసిపెట్టాను అని నన్ను ఎగతాళి చేశావు కదా, ఆ వ్యాసాలు చూసే నిన్ను పెళ్లి చేసుకుంటానని కూర్చుంది నా కూతురు. ఆ మాట మన్నించి నా కూతురిని పెళ్లాడి ఇక నుంచి నా పబ్లిషింగ్ గ్రూప్ కోసం తెలుగు పుస్తకాలు రాసిపెట్టవయ్యా అని బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చాడు. ఓసారి అనురాధ వల్ల విదేశాలకు వెళ్లి వస్తేగాని అదృష్టం కలిసి రాలేదు సౌరభ్కి. ఇక కాలం కలిసి వచ్చిన తరువాత సౌరభ్ తల్లిదండ్రులు కూడా అతని చెంతకు చేరారు. మరో సి నారాయణ రెడ్డి గారిలాగా ఉపాధ్యాయుడిగానే కాకుండా ఎన్నో రకాలుగా తెలుగు సాహిత్యానికి కృషి చేసే పనిలో పడ్డాడు సౌరభ్. ఒక వ్యక్తిని ఇష్టపడడం అంటే ఆ వ్యక్తి కోసం చేతనైన సాయం మనస్ఫూర్తిగా చేయడం, ఆ మనిషి ఆనందాన్ని కోరుకోవడం. ఆ వ్యక్తిలో నిజమైన ప్రతిభ ఉంటే నువ్వు పైకి రాగలవని ప్రోత్సహించడమే నిజమైన స్నేహానికి ప్రతీక. ఇదిగో సౌరభ్, అనురాధలు చేసింది అదే. మనకి ఒకరితో మంచి అనుబంధం ఏర్పడిందంటే ఆ అనుబంధంలో మిగలవలసింది మంచి జ్ఞాపకాలు మాత్రమే. అలా కథ కంచికి చేరింది. మీరు కూడా సి నారాయణ రెడ్డి గారి పాటలు విన్నప్పుడు ఈ కథని గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.